హాయ్. ఇప్పుడు ఇందులో ఈ టాపిక్ ఏంటంటే కాంబినేషన్ లాజిక్ డిజైన్. ఈ కాంబినేషన్ లాజిక్ డిజైన్ ఏముంటాయంటే ఈ డిజైన్ చేయాలి మనం. హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, హాఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్, మక్స్, కంపారేటర్, డీకోడర్, ఎన్కోడర్ అని మనం డిజైన్ చేయాలి. సో, అవి డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా! ఈ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ చూడండి. చూడండి ఓకే. ఇది లాజిక్ ఈక్వేషన్. ఈ లాజిక్ ఈక్వేషన్‌ని మనం ఇది డిజైన్ చేయాలి మనం. ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఇంకా మినిమైజ్ అయ్యిద్ది. ఓకే. అందుకే దీన్ని నేను మినిమైజ్ చేస్తా చూడండి. ఇది చూడండి ఏ బార్, బి బార్, డి. దీన్ని మనం కార్నా మ్యాప్, కే మ్యాప్‌తో సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ ఇందులో మిస్సింగ్ టర్మ్స్ చూడాలి మనం. ఇందులో మిస్సింగ్ టర్మ్స్ ఏంటి ఇందులో? ఇందులో సి లేదు. ఇందులో సి లేదు. ఓకే. ఈ 2 సిలో మనం సిలు యాడ్ చేద్దాం. ఓకే. ఏం చేయాలి? యాక్చువల్‌గా ఏ బార్, బి బార్, సి ప్లస్ సి బార్, డి ప్లస్ నెక్స్ట్ ఏబిసి బార్, డి బార్, నెక్స్ట్ ఏ బార్, బి, సి ప్లస్ సి బార్, డి, నెక్స్ట్ ఏబిసి, డి బార్. ఓకే. సి ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 1 ఉంటే దీని యొక్క ఆపరేషన్ చేంజ్ అయిద్దా? చేంజ్ అవ్వదు. అందుకనే ఇలా రాసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏ బార్, బి బార్, సి, డి ప్లస్ ఏ బార్, బి బార్, సి బార్, డి ప్లస్ ఏబి, సి బార్, డి బార్ ప్లస్ ఏ బార్, బి, సి, డి ప్లస్ ఏ బార్, బి, సి బార్, డి ప్లస్ ఏబి, సి, డి బార్. ఓకే. ఇప్పుడు దీన్ని మనం కార్నా మ్యాప్‌తో సాల్వ్ చేద్దాం. ఓకే. కార్నా మ్యాప్ చూద్దాం ఒకసారి. ఇది ఎన్ని వేరియబుల్? 4 వేరియబుల్స్. ఓకే. 4 వేరియబుల్. సో 4 వేరియబుల్‌లో ఎన్ని వస్తాయి? 16 వస్తాయి. 1, 2, 3, 4 4 4 16. ఓకే. వచ్చేసినాయి. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏబి, ఇక్కడ సిడి. ఓకే. ఏ బార్, బి బార్, ఏ బార్, బి, ఏ బి, ఏ బి బార్. ఓకే. నెక్స్ట్ సి బార్, డి బార్, సి బార్, డి, సిడి, సిడి బార్. ఓకే. ఇప్పుడు ఏంటి? వీటి యొక్క లొకేషన్స్ చూద్దాం ఒకసారి. ఓకే. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ లొకేషన్స్ ఇవి కదా! ఈ లొకేషన్స్ ఇక్కడ మ్యాప్ చేస్తాను చూడండి ఒకసారి. దీని యొక్క వాల్యూ ఎంత? 0 0 1 1. దీని యొక్క వాల్యూ 0 0 0 1. దీని యొక్క వాల్యూ 1 1 0 0. దీని వాల్యూ 0 1 1 1. దీని వాల్యూ 0 1 0 1 1 1 1 0. ఓకే. ఇప్పుడు దీని యొక్క లొకేషన్ చేద్దాం ఒకసారి. మీకు తెలుసు కదా ట్రూత్ టేబుల్ ప్రకారం. ట్రూత్ టేబుల్ చూద్దాం ఒకసారి. డెసిమల్‌లో డెసిమల్ నెక్స్ట్ బైనరీ. ఓకే. డెసిమల్ బైనరీ చేద్దాం ఒకసారి. ఓకే. నెక్స్ట్ 8. ఓకే. ఇప్పుడు ఈ లొకేషన్స్ మనం మ్యాప్ చేద్దాం. ఓకే. సరేనా? 0 0 1 0 0 1 1 1 0 0 2 1 0 0 1. ఓకే. ఈ లొకేషన్ మనం మ్యాప్ చేద్దాం. నేను చెక్ చేసుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ నెంబర్ ఎంత? 0 1 1. 1 1 అంటే 3. 3 దగ్గర 1 పెట్టాను. ఓకే. నెక్స్ట్ 1 1 0 2 1. ఓకే. నెక్స్ట్ 1 1 0 0 1 1 0 0 12
12 ఓకే 110 12 పెట్టాను. నెక్స్ట్ 111 7 నెక్స్ట్ 101 101 101 5 నెక్స్ట్ 1100 1110 14 ఓకే. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఎంత సాల్వ్ చేస్తే అంత మంచిది మనకి. ఓకే చూద్దాం ఒకసారి. ఓకే దీని ప్రకారం చూడండి, ఫస్ట్ మీకు తెలుసు కదా కార్నర్ మ్యాప్ ఎలా సాల్వ్ చేయాలో. కే మ్యాప్ సాల్వ్ చేద్దాం. ఓకే నెక్స్ట్ ఫస్ట్ 8 టైమ్స్ ఉందా చూద్దాం, ఎక్కడ లేదు. నెక్స్ట్ 4 టైమ్స్ మినిమం 4 టైమ్స్ చూద్దాం. ఇది 4 టైమ్స్. ఓకే దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. దీన్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే ఓకే దీన్ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటి, ఏ బార్. నెక్స్ట్ ఈ రెండింటిలో కామన్గా ఉన్నది డి. ఓకే నెక్స్ట్ ఈ రెండు ఇండివిజువల్గా ఉన్నాయి. దీని కే మ్యాప్ని ఫోల్డ్ చేస్తే ఈ రెండు సైడ్ బై సైడ్ వస్తాయి. ఓకే మీరు కే మ్యాప్ సాల్వ్ చేయడం రావాలి. ఓకే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే దీని నుంచి మోడల్ ఎలా డిజైన్ చేయాలో చెప్తున్నా. ఓకే చూద్దాం 1 ఓకే ఈ రెండింటిలో కామన్గా ఉన్నది డి బార్. నెక్స్ట్ ఈ రెండు ఇదంతా ఏబి. సో సింప్లిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్. ఓకే ఈ ఈక్వేషన్ని మనం డ్రా చేస్తే ఎలా వస్తుంది చూద్దాం. ఇది ఈక్వేషన్ సింప్లిఫై అయింది, సింప్లిఫైడ్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద సింప్లిఫైడ్ ఈక్వేషన్స్. నౌ మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీన్ని డ్రా చేద్దాం అసలు ఎలా వస్తుందో. నెక్స్ట్ ఒక ప్లస్ ఉందంటే ఆర్ వస్తుంది. నాకు డ్రా చేయడం సరిగ్గా రాదు, సారీ నవ్వకండి. ఓకే ప్లస్ అంటే ఆర్ వస్తుంది. నెక్స్ట్ ఎలా చెప్పాలి, 2 ఇన్పుట్ 3 ఇన్పుట్ తీసుకుందాము. 2 ఇన్పుట్ తీసుకుందాం. ఓకే నెక్స్ట్ ఏబి నెక్స్ట్ ఏబి డి బార్ కూడా రావాలి. ఓకే సింప్లిఫై చేస్తాను ఒకసారి, షార్ట్ కట్ రాద్దాం. ఎలా షార్ట్ కట్ రాద్దాం, దీన్ని యాక్చువల్గా రాసేయచ్చు. ఏ బి డి డి బార్. నెక్స్ట్ ఇదేంటి ఏ బార్. నెక్స్ట్ డి. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఎఫ్ వస్తుంది. ఈ ఈక్వేషన్ వస్తుంది. ఓకే ఆటోమేటిక్గా వస్తుంది. కానీ మనం కావాల్సిన దీన్ని మనం దాన్ని డిజైన్ చేద్దాం. దీనిలో వెళ్ళాక ఇచ్చిన కోడ్ రాద్దాం. ఓకే ఇప్పుడు ఇది వాడు ఇచ్చిన ఈక్వేషన్, ఇది మనం సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఓకే ఈ సింప్లిఫైడ్ ఈక్వేషన్ నుంచి మనం వెరిలాగ్ హెచ్డిఎల్లో డిజైన్ మాడ్యూల్, ఫస్ట్ డిజైన్ మాడ్యూల్, నెక్స్ట్ టెస్ట్ బెంచ్ రాద్దాం. ఓకే టెస్ట్ బెంచ్. ఓకే ఈ డిజైన్ మాడ్యూల్లో 3 టైప్స్ ఉంటాయి. ఏముంటాయి, ఒకటి గేట్ లెవెల్, నెక్స్ట్ వన్ ఈజ్ ద డేటా ఫ్లో, థర్డ్ వన్ ఈజ్ ద బిహేవియర్. ఓకే నేను లాస్ట్ టైం స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను, మీరు కవర్ చేసుకోండి అది. ఓకే బిహేవియర్ మోడలింగ్, ఈ మాడ్యూల్స్ అన్ని మోడలింగ్ వాడి మనం దీన్ని ఫస్ట్ డిజైన్ చేసి టెస్ట్ బెంచ్ రన్ చేద్దాం. ఓకే అవుట్పుట్స్ ఏమొస్తాయి చూద్దాం. ఓకే సరేనా, దీన్ని మనం ఇప్పుడు డిజైన్ చేద్దాం. ఓకే ఈ వెరిలాగ్ హెచ్డిఎల్ రాద్దాం కోడ్. వెరిలాగ్ హెచ్డిఎల్ కోడ్ రాస్తే ఆటోమేటిక్గా వస్తుంది వెరిలాగ్ హెచ్డిఎల్లో. ఓకే రాద్దాం ఇప్పుడు. ఓకే